సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, విభువు అంటే అధిపతి, ప్రభువు అన్న విభువు అన్న ఈ రెండు శబ్దాలకు అర్థం పరిపాలించువాడు. విభుని లక్షణం వైభవం, అనగా హనుమంతుడు మనల్ని పరిపాలిస్తాడు. అంటే ఎంతో పూర్వం మనల్ని పరిపాలించలేదా అంటే ఆ పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. అప్పుడు పైన అలాగా బాగున్నారా లేదా అని ఒక పలకరింపు మాత్రమే చేశాట. కానీ ఆయన చరిత్ర వింటే ఆ క్షణం నుంచి వాడి బాధ్యత మొత్తం తానే స్వీకరించి ఇంకా జీవితంలో ఎప్పుడూ వాడికి ఏ కష్టం రాకుండా సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు. ఆ కాపాడే లక్షణానికి వైభవము అని పేరు అన్నమాట. అందుకే తరచుగా వైభవం అంటే ఏమిటనమాట, లోకాలని పరిపాలించే అపూర్వ శక్తి వెంకటేశ్వర వైభవం అంటున్నాం. అంటే ఆయన యొక్క ప్రభుత్వం అలా ఉన్నది అని చెప్పడం. అందులో సంపూర్ణ హనుమద్వైభవం అని ఒక శీర్షిక కూడా ఈ ప్రాంగణానికి మాత్రమే దక్కింది. ఈ సృష్టిలో అందరూ కారణజన్ములే, కారణజన్ముడు కానివాడు అంటూ ఉండడు. ప్రహ్లాదుడు కారణజన్ముడే, హిరణ్యకశిపుడు కారణజన్ముడే. హిరణ్యకశిపుడు లేకపోతే ప్రహ్లాదుడు లేడు. అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చెయ్యడానికి, ఆ పని ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికే పుడతాడు. కాకపోతే కొందరు చేసే పనులు శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి, లోకానికి ఉపయోగపడతాయి. కొందరు చేసే పనులు లోకానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకే శంకరాచార్యులు వారు జగద్గురు పరివ్రాజకాచార్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులైన ఆది శంకరాచార్యులు వారు కారణజన్ములు రణజన్ములు అని విభాగించారు. తమాషాగా రణజన్ములు అంటే యుద్ధానికి మూలకారకులు వారుంటేనే ఇంకో కారణజన్ముడు పుడతాడు. రావణుడు అనేవాడు పుట్టకపోతే రామావతారం రాదు. కాబట్టి లోకంలో ఇంచుమించుగా అందరూ కారణజన్ములే, వ్యర్థమైన పదార్థం లేదు. కానీ ఈ శృంగేరి పీఠం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. శృంగేరి పీఠం ఎక్కడో లేదు, ఇక్కడ గుంటూరు. కాబట్టి ఆంజనేయుడు పుట్టింది దక్షిణ భారతంలో, ఆంజనేయుడు పెరిగిన స్థలము దక్షిణ భారతం. ఆంజనేయుడు ఎక్కువ కాలం సుగ్రీవుడి దగ్గరే కదా పనిచేశాడు. సుగ్రీవ సచివుడు, సుగ్రీవుడు కర్ణాటకలో శృంగేరి ఉంది. అంటే ఆంజనేయుడు మంత్రిగా పనిచేసిన స్థలం ప్రభావం కూడా మన మీద ఉన్నది. ఇప్పటికీ కూడా తీర్థయాత్రలకి వెళ్ళేటటువంటి వాళ్ళు తప్పక వెళ్ళవలసిన ఒక గొప్ప స్థలం ఉన్నది. అదే విజయనగరం. హంపి విజయనగర సామ్రాజ్యానికి 25 కిలోమీటర్ల దూరంలో పంపా సరస్సు ఉంది. అక్కడ భక్త శబరి గుహ ఉన్నది, మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఇంకొక 5 కిలోమీటర్ల అటు నుంచి మనం హోస్పేట వైపు వస్తే అక్కడే ఋష్యమూక పర్వతం మీద అపూర్వమైన రీతిలో ఆంజనేయ స్వామి వారి యొక్క శిలామూర్తి కూడా ఉంటుంది. అంటే ఋష్యమూక పర్వతం, పంపా సరస్సు, శబరి గుహ, మతంగ మహర్షి ఆశ్రమం ఇవన్నీ కర్ణాటకలో అక్కడే ఉన్నాయి. మనం హోస్పేట లేక తోరణగల్లు నుంచి ప్రయాణం చేసి ఒక 25 కిలోమీటర్లు పెడితే చాలు. ఇంత చేసి కారులో పెడితే ఒక 20-25 నిమిషాల్లో పెడతాం. ఆ ప్రాంగణంలో ఒక రాత్రి నిద్ర చెయ్యాలి అని శాస్త్రం. ఒక రాత్రి నిద్రపోతే అర్ధరాత్రి 12 గంటలకి ఘుమలాడే ఒకనొక వాసన వస్తుంది. ఆ వాసన తామర పువ్వులు అంటే తామర పువ్వుల వాసన కాదు, కలువలు కాదు, సంపంగి కాదు, ఏదో విచిత్రమైన వాసన. అదే ఆధ్యాత్మిక వాసన. రామనామం అర్ధరాత్రి 12 గంటలకి అక్కడికి వచ్చి హనుమంతుడు జపిస్తాడు గనక ఆ జపం వింటున్న వాళ్ళకి ఏదో తెలియని అపూర్వమైన సువాసన వస్తుంది అని ఎప్పుడో ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. అంత గొప్ప వాసన నేను స్వయంగా పీల్చాను, నాతో పాటు వచ్చిన భక్తులు కూడా అనుభూతి పొందారు. ఇంకా చిత్రం ఏమిటంటే అక్కడ రాత్రి 12 గంటల వేళ మనం నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. మరీ దురదృష్ట జీవి అయితే చెప్పలేం, కానీ భాగ్యవంతుడికి ఎంత అలిసిపోయినా నిద్ర పట్టదు. రాత్రి 12ంటికి ఒంటి మీద మెత్తగా ఏదో పెడుతున్నట్టు అనిపించింది. ఎవరైనా మల్లెపూల దండ వేశారా అనుకున్నాను. కాదు, తెల్లని త్రాచుపాము మీద నుంచి పాక్కుంటూ పోతుంది. ఇప్పటికి కూడా గోధుమ త్రాచులు, నల్ల త్రాచుపాములు, తెల్ల త్రాచుపాములు రాత్రి తెల్లవాళ్ళు తిరుగుతూనే ఉంటాయి. మీద నుంచి కూడా వెళ్ళిపోతాయి. మనం వాటిని ఏమి అనక్కర్లేదు, అవి ఏమీ చెయ్యవు. చిత్రం నా మీద 5-6 పాములు వెళ్ళి తెల్లవారు అనుభూతే. ఇదేమిట్రా బాబు అనుకున్నాను. చూస్తే వాటి పని చేస్తున్నాయి తప్ప ఎవ్వరినీ కాటు వేయటం. మంచి నిగ నాడిపోతున్న పాములు పడగలు విప్పి వెళ్ళిపోయాయి.
నేను చాలా కాలం క్రితం మాట చెబుతున్నాను, ఇప్పుడు ఆ పాములు ఉంచారో లేదో తెలియదు. మానవులు అడుగు పెడితే పాములు కూడా ఉండవులేండి. అంతకంటే విషం ఉన్నవాడు మరొకడు లేడు మానవుడు. ఆ విషం తొలగడానికి కూడా అక్కడ ఉండి తీరాలి అని శాస్త్రం. అందువల్ల మొత్తం మీద దక్షిణామరాయపీఠ స్థాపకులైన శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు దక్షిణ భారతం వాడవడం వల్ల భారతీతీర్థ స్వామివారు సంకల్పించారు. ఇంత పూర్వం చంద్రశేఖర సరస్వతుల వారు ఉండేవారు మనకి, చంద్రశేఖర స్వామి. అందుకే విధుభారతి అని కూడా పేరు పెట్టారు. విధు అన్న చంద్రుడు అన్న ఒకటే అర్థం మనకి. విధు అన్న విధుహు అనే ఉకారాంత పుల్లింగ శబ్దానికి చంద్రుడు. కాబట్టి విధుభారతి అంటే చంద్రభారతియే. మళ్ళీ అంటే పరంపర తిరిగి వస్తూనే ఉన్నది. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి ఉత్తర పీఠాధికారులు రాలేదు, కానీ మనం సంకల్పించిన వెంటనే ఆయన కూడా వచ్చారన్నమాట. అన్ని రకాలుగా జగద్గురు పరంపర మనల్ని రక్షించుగాక అని ఆ పరంపరకు ఒక నమస్కారం చేసుకుందాం. సదా రామ రామేతి రామామృతం తే. ఆదిశంకరాచార్యులు వారు భుజంగ ప్రయాతము అని ఒకానొక ఛందస్సులో, భుజంగ ప్రయాతం అనే పేరుకి అర్థం తెలుసు కదా. భుజంగం అంటే పాము, పాముల వంకరగా వెడుతుంది. భుజం న గచ్చతీతి భుజగ. అందరూ కాళ్లతో నడుస్తారు, ఇది ఎలా కాకుండా భుజములతో కాళ్లతో కాకుండా వెడుతుంది కనుక భుజవు గచ్చతీతి భుజంగ భుజగ. పాక్కుంటూ ఇలా తల మధ్య మధ్యలో పైకెత్తి వంకర టింకరగా వెడుతుంది. అలా పాము వెడుతున్నట్టుగా వెళ్ళే ఒక ఛందస్సు ఉన్నది, దానికి భుజంగ ప్రయాతము. ఇది కొంచెం మార్పు చేస్తే దండకంగా మారుతుంది ఛందస్సులో. అటువంటి భుజంగ ప్రయాతంలో హనుమంతుడి గురించి చెప్పారు. నిరంతరం రామ 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 అని రామనామస్మరణమే ఆహారంగా బతికే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి వేరే ఆహారం అక్కర్లా, కేవలం రామనామమే ఆహారం. ఏదైనా అరటిపండో లేక ఇంకో మామిడి పండు తింటే కడుపు నిండుతుంది, కానీ ఉత్తి నామస్మరణతో కడుపు నిండుతుందా అంటే నిండుతుంది అని చెప్పాట ఆయన. ఎందువల్ల? రామనామం అమృతము. మృతము అంటే చచ్చిపోవునది, చావు కలిగినది. అమృతము అంటే మృతత్వం లేనిది, చావు లేనిది. అమృతం అని ఎందుకు పేరెట్టారంటే దేవతలు తాగే ఒకనొక దివ్య పదార్థానికి అది త్రాగిన వాడికి కలియుగాంతం వరకు జరామరణములు ఉండవు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఈ రెండూ లేకుండా ఒక 43,20,000 సంవత్సరాలు కాపాడే శక్తి కలిగిన దాని కనుక దానికి అమృతం అని పేరు. అంటే దానికి కూడా మళ్ళీ పరిమితులు ఉన్నాయి. దేవతలు తాగే అమృతం శాశ్వతంగా వాళ్ళకి జరామరణములు లేకుండా చెయ్యదు. కేవలం 4 యుగముల పాటు మాత్రమే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే ఈ 4 యుగములకు మాత్రమే జరామరణములు లేకుండా చేసి కాపాడుతుంది. అది అమృతం యొక్క లక్షణం. రామనామం అనే అమృతం దీనికి అతీతమైన అమృతమట. శాశ్వతముగా మానవుడికి జరామరణములు లేకుండా చేస్తుంది. శాశ్వతంగా లేకుండా చేయడం అనగా శాశ్వతంగా రాముడి సన్నిధానానికి తీసుకుపోతుంది. అటువంటి రామనామం అనే అమృతాన్ని నిరంతరం లోపల జపం చేస్తూ అదే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఆహారం వల్ల అంతకంతకి ఆరోగ్యం, బలం, జ్ఞానం, ఉత్సాహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆయనకి. ఆహారం లక్షణం ఏమిటంటే తీసుకున్న కొంతసేపు వరకే ఉత్సాహంగా ఉంటాడు, కొంతవరకే మనకు ఆకలి తీరుస్తుంది. మళ్ళీ 4 గంటలు అయ్యాక యథాప్రకారంగా నీరసం ఆవహిస్తుంది. ఏ గ్యాస్ ట్రబులో ఉందనుకుందాం, అటువంటి వాడు ఉపన్యాసానికి వచ్చే ముందు 2 ఇడ్లీ తిని వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ ఉపన్యాసం అయ్యి ఇంటికి వెళ్ళి 9 గంటలకి పడుకునే ముందు ఆహారం తినేంత వరకు మాత్రమే వాడికి ఆహారం శక్తిని, బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆహారం పడకపోతే ఈ శరీరం నిలబడదు. అందుకే మన శరీరాన్ని అన్నగత ప్రాణాలు అన్నారు. కలవు అన్నగత ప్రాణా. కలియుగంలో ప్రాణులందరూ కూడా అన్నమును ఆశ్రయించుకుని బతుకుతారు. అన్నం ఉంటేనే వాడి ప్రాణం నిలబడుతుంది. ఈ పంచప్రాణాలు నిలబడాలంటే ఏదో ఒక ఆహారం పడవలసిందే. ఆహారం లేకుండా భగవంతుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు జీవించడు. అందుకే కృష్ణావతారం, రామావతారం వంటి గొప్ప గొప్ప అవతారాల్లో కూడా ఏదో ఒకటి తిన్నట్టు నటించారు వాళ్ళు మన కోసం.
అది భూమి లక్షణం కనుక. కానీ రామనామం అనే అమృతం మాత్రం అలా కాకుండా ఈ భౌతికాహారంతో సంబంధం లేకుండా నిరంతరం ఉత్సాహాన్ని బలాన్ని పెంచి శాశ్వతమైన రామపదాన్ని ఇస్తుంది, కైవల్యాన్ని ఇస్తుంది, వైకుంఠాన్ని ఇస్తుంది. అందుకే రామనామం అనేటటువంటి ఆహారం కంటే అమృతం కంటే గొప్ప ఆహారం లేదన్నారు ఆది శంకరాచార్యులు వారు. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యంద కందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజేతం నితాంతం. నితాంతం అంటే ఎల్లప్పుడూ. నేను ఎల్లవేళలా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను. ఎందుకు హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను? ఎప్పుడూ రామనామాన్ని ఆయన తాగుతున్నాడు గనక. రామనామం తాగేవాడంటే నాకు గురువుతో సమానం. రామనామం తాగేవాడు ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటాడు. అందుకే హసంతం అన్నారు. హసన్ అంటే నవ్వువాడు, హసంతం ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటాడట. రోజు రామ రామ అనేవాడు, రోజు రామకథ వినేవాడు, రాముడిని దర్శనం చేసుకునేవాడు, ఏడవడు. ఎందుకంటే మన ఏడుపంతా రాముడే ఏడ్చేట. ఎంత చమత్కారం చేశాడు ఆయన. మీ బదులు ఆయన యావజ్జీవితం ఏడ్చేశాడు సీత సీత అని తలుచుకొని. అరణ్యవాసం చేస్తున్నప్పుడు కిష్కింద దగ్గర ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నప్పుడు మనకి రాబోయే ఏడుపులన్నీ ఆయనే స్వీకరించి మన బదులు యావజ్జీవితం ఆయన దుఃఖించాట. ఇంకా నువ్వు కొత్తగా దుఃఖించవలసిన అవసరంలా, సంపూర్ణంగా రాముడి మీద బాధ్యత పెట్టేయి, రామ అనుకో. అప్పుడు నీకు నవ్వు తప్ప మరొకటి రాదు. నమ్మకంతో ఉండాలి. కాకపోతే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది. టూర్లోనే ఉన్నది. తిరుపతిలో అంజనాద్రి మీద ఆంజనేయుడు పుట్టాడు. ఆంజనేయుడు ఒక్కడే మన ఏపీ వాడని చెప్పుకుని మనం గర్వంగా తలెత్తుకు తిరగచ్చు. ఆంధ్రుడు.